తెలంగాణలోని సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. అదే సమయంలో ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లకు అధ్యక్షులను ప్రకటించింది. 36 జిల్లాలకు మంది జిల్లా అధ్యక్షుల నియామకం ఒక ధైర్యమైన ప్రయోగంగా కనిపిస్తోంది. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు 2028 శాసనసభ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో అధిష్టానం యువతరానికి బాధ్యతలు అప్పగించింది. సామాజిక సమతుల్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 15 మంది బీసీలకు అవకాశం కల్పించింది. యువత, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేయడం ద్వారా కాంగ్రెస్ తన సామాజిక ఇంజనీరింగ్ ను చాటుకుంది. కాంగ్రెస్ కొత్త ప్రయోగం పార్టీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా లేక కొత్త అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తుందా అనేది ప్రధాన చర్చగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం కొత్త జిల్లా అధ్యక్షులుగా నియమించిన వారిలో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా తొలిసారి శాసనసభకు ఎన్నికైన వారే. వీరిలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జును నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిమల్లి సత్యాన్ని కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను నియమించారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సిద్దం చేసేందుకు అన్ని సమీకరణలను పరిగణలోనికి తీసుకుని కొత్త అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో కాంగ్రెస్ సామాజిక సమతుల్యతను అద్భుతంగా పాటించింది. ముఖ్యంగా మొత్తం 36 మంది అధ్యక్షుల్లో 15 మంది పదవులు ఇచ్చింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ కు అండగా ఉన్న బీసీ వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించడం ద్వారా రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ ఓట్లను గంపగుత్తుగా ఆకర్షించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 3 ఎస్సీలు, 5 ఎస్టీ వర్గానికి చెందిన వారికి డీసీసీ బాధ్యతలు అప్పగించింది. 2 ముస్లింలు, 1 క్రిస్టియన్ మైనారిటీకి చోటు దక్కడం కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ కు నిదర్శనంగా నిలుస్తోంది. సీనియర్లను పక్కన పెట్టి యువ నాయకత్వాన్ని ముందుండి నడిపించేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేలైన 5 పాటు యువనేతలకు ముఖ్యమైన డీసీసీ అధ్యక్ష పదవులను కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నూతన ఉత్సాహాన్ని నింపాలని ఆశిస్తోంది. నల్గొండ జిల్లా అధ్యక్షులుగా కైలాష్ నేత, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా తోటకూర వజ్రేష్ యాదవ్, ములుగు జిల్లా అధ్యక్షులుగా పైడాకుల అశోక్, నారాయణపేట జిల్లా అధ్యక్షులుగా కె ప్రశాంత్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా కె నగేష్ రెడ్డి వంటి యువ నాయకులకు అవకాశం కల్పించారు. అయితే కీలక జిల్లాల్లో పాత తరం అనుభవజ్ఞులైన నేతలను పక్కన పెట్టడం సహజంగానే అంతర్గత అసంతృప్తికి దారితీయవచ్చు. సీనియర్లు బహిరంగంగా వ్యతిరేకించకపోయినా ఈ యువ నాయకత్వం కింద పనిచేయడానికి సహకరించకుండా మౌనం వహిస్తే ఆయా జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఈ కీలక ప్రయోగం విజయం పూర్తిగా ఈ యువ నాయకత్వం సీనియర్లను సమన్వయం చేసుకునే సామర్థ్యంపై, వారిని ఏ విధంగా కలుపుకొని పోతారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. అందులోనూ అందరినీ కూడా మాక్సిమం యువ నేతలనే నియమించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన జిల్లా అధ్యక్ష పదవులకు సంబంధించి నిన్న రాత్రి ఏఐసిసి ప్రకటించింది. మొత్తం 36 మంది, అంటే 36 జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాలకు సంబంధించిన అంటే అధ్యక్షులను, డీసీసీ అధ్యక్షుల్ని ఏఐసిసి ప్రకటిస్తూ కూడా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే
ఎప్పటి నుండో కూడా ఉత్కంఠగా ఈ డీసీసీ నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటివరకు ఏదైతే జిల్లాలలో పాత డీసీసీలే తప్ప కొత్త డీసీసీల నియామకం లేదు. ఈ నేపథ్యంలో కూడా ఉత్సాహంగా కూడా పదవుల కోసం డీసీసీల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుంది. అయితే దీనికి సంబంధించి పెద్ద కసరత్తే చేసింది ఏఐసీసీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి నియమించబడే డీసీసీలను ఖచ్చితంగా ఎన్నికల్లో అంటే ఆ జిల్లాకు సంబంధించిన అన్ని అంశాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తాడనే ఒక భావనలో హైకమాండ్ ఉంది. ఆ క్రమంలో కూడా అలాంటి వ్యక్తుల్ని డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కూడా హైకమాండ్ పెద్ద కసరత్తు చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసీసీ పరిశీలకుల్ని వారం రోజుల పాటు అన్ని ఉమ్మడి 10 జిల్లాల్లో పర్యటించి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరైతే జిల్లా అధ్యక్ష అంటే ముందు నుండి ఎవరెవరు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు, అదేవిధంగా మొదటి నుండి పార్టీ కోసం సాక్రిఫైస్ చేసి పనిచేస్తున్న వ్యక్తులు ఎవరు, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి క్రియాశీలకంగా జిల్లాలో పనిచేసిన వ్యక్తులు ఎవరు అనేది మొత్తం ఒక 7 రోజుల పాటు తిరిగి ఒక ఫీడ్బ్యాక్ను తీసుకున్నారు. అదేవిధంగా ఒక ప్రత్యేకంగా కమిటీలు వేశారు. దీంతోపాటు ఈ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు జిల్లాల వారీగా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి వారికి సంబంధించిన అప్లికేషన్లు గాంధీభవన్లో కూడా తీసుకున్న పరిస్థితి. అవన్నింటినీ గాంధీభవన్లో తీసుకున్న అప్లికేషన్లు అన్నింటినీ క్రోడీకరిస్తూ అంటే ఒక్కో జిల్లా నుండి 3 అప్లికేషన్లను ఫైనల్ చేస్తూ హైకమాండ్కి పంపించింది. హైకమాండ్ దీనికి సంబంధించి పార్టీతో సంప్రదించి ప్రకటించిందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఈసారి సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా ఈ డీసీసీల నియామకం చేపట్టారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈసారి బీసీలకు పెద్దపీట వేయడంతో పాటు యూత్కు కూడా ప్రాధాన్యత కల్పించినది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా సీనియర్లు జిల్లాల్లో సీనియర్లు సైతం పక్కన పెట్టారు. అంటే ఇప్పటివరకు ఉన్న జిల్లాల్లో ఎమ్మెల్యేలు సీనియర్లుగా ఉండడంతో పాటు ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతూ వచ్చారు. కానీ వారిని కొనసాగించాలని కూడా హైకమాండ్కి రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా వారు పట్టించుకోకుండా కొత్త వారిని ఆ ప్లేస్లో నియమించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు కూడా ప్రాధాన్యత కల్పించు 5 ఎమ్మెల్యేలను కూడా డీసీసీ అధ్యక్షులుగా నియమించారు. ఆ 5 ఎవరైతే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అంటే నాగర్ కర్నూలు జిల్లాకు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను, అదేవిధంగా నిర్మల్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా కానాపురం ఎమ్మెల్యే వెడమ బొజ్జును నియమించారు. అదేవిధంగా కరీంనగర్కి సంబంధించి మేడిపల్లి సత్యం డీసీసీ అధ్యక్షుడిగా, అదేవిధంగా పెద్దపల్లికి ఏదైతే రామగుండం ఎమ్మెల్యే ఏదైతే రాజ్ ఠాకూర్ని కూడా నియమించారు. సో ఈ క్రమంలో కూడా ప్రధానంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఏదైతే సీనియర్ మంత్రులు ఉదాహరణకు నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ సీనియర్లు ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో బీసీకి డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే డీసీసీ పదవి కోసం ఆశించినటువంటి నల్గొండ టౌన్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పార్టీకి ఇప్పటికే నిరుత్సాహంతో కూడా దానికి సంబంధించిన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసంతృప్తిని వెలగక్కారు. ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఈ విధంగా అసంతృప్తులు, ఎందుకంటే మొదటి నుండి కష్టపడి పనిచేసిన తమల్ని కాదని కూడా ఎవరైతే ప్రాధాన్యత లేకుండా కూడా కొత్త వారికి ఇచ్చారు. వాటితో ఎలాంటి జిల్లాలో ఉపయోగం లేని వారికి కూడా ప్రాధాన్యత కల్పించారంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున జిల్లాల్లో పార్టీలో ఆందోళన కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. దీంతోపాటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమందికి ప్రాధాన్యత కల్పించారు. అదేవిధంగా ఇటు బీసీలకు పెద్దపీట కూడా వేశారు. సో అంటే ఇప్పటికే కాంగ్రెస్ బీసీలకు ప్రాధాన్యత కులగణన చేయడంతో పాటు బీసీలకు 42% కూడా కల్పించడానికి ముందుకు పోతుంది. అదేవిధంగా ఈసారి బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తాను కూడా పార్టీలో అన్ని పదవుల్లో కూడా కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా దానికి కట్టుబడి కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించారని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఖచ్చితంగా అంటే సమర్థవంతమైన నేతకే జిల్లా పార్టీ పగ్గాలు అప్పచెప్తారని కూడా ముందు నుండి చెప్తున్నటువంటి కాంగ్రెస్, కానీ అలాంటి పరిస్థితి అయితే కనిపించినట్టు తెలవట్లేదు. ఎందుకంటే కొంతమంది ఎవరు అంటే పార్టీతో సత్సంబంధాలు పెద్దగా లేని వారికి కూడా డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చారు. ఉదాహరణకు సూర్యాపేట జిల్లాకు సంబంధించి నర్సయ్య విషయంలో కావచ్చు, మరికొంత
కొన్ని జిల్లాలకు సంబంధించిన వ్యక్తులకి అంటే పార్టీలో ముందుండి స్ట్రాంగ్ పర్సన్గా ఉండబడే వ్యక్తులు కాదని చెప్పొచ్చు కొంతమంది. వారికి ఇవ్వడంతో పార్టీలో ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. సో ఏ విధంగా ఉండబోతాయి, ఎందుకంటే గాంధీ భవన్కి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో కూడా మరి ఎవరైతే అసంతృప్తి జ్వాలను పార్టీ ఏ విధంగా చల్లారుస్తుంది, పిసిసి అధ్యక్షుడు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అదే దీంతో పాటు వారిని ఏ విధంగా బుజ్జగిస్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఈ డీసీసీ ప్రకటన మాత్రం, అధ్యక్షుల ప్రకటన మాత్రం రాత్రి ప్రకటించిన నేపథ్యంలో కూడా ఎవరైతే పదవి దక్కిన వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకుంటుంటే, పదవి దక్కన వాళ్ళు ఆశించి ఖచ్చితంగా డీసీసీ అధ్యక్ష పదవి తమకు వస్తుందని భావించిన వారికి ఉన్నారో వారు రాకపోవడంతో వారు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితే ప్రస్తుతానికి కనిపిస్తుంది తెలంగాణలో చెప్పొచ్చు. తేజస్విని. అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసినట్లయితే చాలా మందికి కొత్తగా వచ్చిన 5 ఎమ్మెల్యేలకి పదవి అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మరికొంతమంది జూనియర్ నేతలకి కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ లో చూసుకున్నట్లయితే ఎప్పటి నుండో ఉన్న కొన్ని సంవత్సరాల నుండి ఉన్న సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ కింద వర్క్ చేయడానికి ఎంతవరకు సుముఖత చూపే అవకాశం ఉంటుందంటారు? తేజస్విని, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాలంటే ఏదైతే బీర్లా ఎల్ఐ ఉన్నారు, ఆలేరు ఎమ్మెల్యే ఆయన ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఖచ్చితంగా యాదవ్ సామాజిక వర్గానికి, వెల్ల కుర్మల సామాజిక వర్గాల నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని కూడా మొదటి నుండి హైకమాండ్ దగ్గర తమ వాణి వినిపిస్తున్నారు. హైకమాండ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ బీర్లా ఎల్ఐకు ఏదైతే భువనగిరికి సంబంధించిన డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. తనకు డీసీసీ అధ్యక్ష పదవి కాదు, మంత్రి పదవి కావాలి అంటూ కూడా తన సన్నిహితుల దగ్గర కూడా వాపోతున్న పరిస్థితి. మరొక వైపు ఏదైతే ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన జిల్లాల్లో కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత లేని అభ్యర్థులకి ఇవ్వడం, అంటే రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న జిల్లాల్లో అంటే బీసీలకు ఎస్సీలకు అట్లా ఇచ్చిన నేపథ్యంలో కూడా సామాజిక వర్గం ఇప్పటికే కాంగ్రెస్ పై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా అలాంటి జిల్లాల్లో కూడా నేతలు సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపు మాపు అంటే ఈ నెల 25న షెడ్యూలు విడుదల చేయడంతో పాటు 27న నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇలాంటి అసంతృప్తులతో కూడా అంటే కష్టం, అంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవచ్చు అనే ఒక పరిస్థితి పార్టీలో ఆ భావన చర్చ అయితే జరుగుతుంది. సో ఈ క్రమంలో కూడా మరి ఏ విధంగా ఉంటుంది అంటే దాదాపు అయితే సపోర్ట్ సీనియర్లను కాదని జూనియర్లకు ఇచ్చిన జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాల్లో సీనియర్లు అయితే సహకరించే పరిస్థితి లేదు. దీంతో పాటు ఇప్పటికే పార్టీలో కొత్త పాత నేతలు వర్గాలుగా వారిగా విడిపోవడంతో పాటు ఇప్పటికే గ్రూప్ తగాదాలు పెద్ద ఎత్తున హైకమాండ్కు తలనొప్పిగా మారింది. ఈ హైకమాండ్ ఇప్పుడు పిసిసి అధ్యక్షునితో పాటు ఢిల్లీ వరకు కూడా ఈ పంచాయతీలో వెళ్ళిన నేపథ్యాలు కూడా సద్దు మణిగించడానికే పిసిసి అధ్యక్షుడికి ఇన్ఛార్జి మీనాక్షికి నటరాజన్కి సమయం కూడా సరిపోని పరిస్థితి. ఎందుకంటే సద్దు మణుగుతుంది, అదేవిధంగా మళ్ళీ కొట్లాట్లు యథావిధిగా జరుగుతున్న నేపథ్యంలో కూడా డీసీసీ అధ్యక్ష పదవుల విషయంలో కూడా మరికొంత ఈ గ్యాప్, అదేవిధంగా ఈ గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పాటు నేతల మధ్య ఈ కుమ్ములాటలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా హైకమాండ్ ఏ విధంగా వారిని సద్దు మణిగిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా సర్పంచ్ ఎన్నికలు, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు జరపాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కూడా గ్రామ స్థాయిలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మరి వారిని ఏ విధంగా సద్దు మణిగిస్తారు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఆ జిల్లాను మొత్తం కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత డీసీసీ అధ్యక్షులకే ఉంటుంది. కాబట్టి డీసీసీ అధ్యక్షులుగా ఎవరైతే అంటే స్ట్రాంగ్ పర్సన్ లేని జిల్లాలు ఉన్నాయో వారు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటారు, వారి మాట వింటారా లేదా? ఎందుకంటే పార్టీని మెజార్టీ అంటే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది, మెజార్టీ స్థానాలు గెలవాలని కూడా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో కూడా మరి అలాంటి జిల్లాల్లో హెడ్ఏక్గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటారు, ఏ విధంగా మేయర్టీ సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తారనేది చూడాలి. అదే దీంతో పాటు ఆ కోఆర్డినేషన్కి సంబంధించి కూడా పిసిసి నుంచి ఇన్ఛార్జి మీనాక్షి నుంచి అదేవిధంగా హైకమాండ్ నుంచి ఏవైనా సరే కోఆర్డినేట్ చేసే విధంగా ఏమైనా ఆదేశాలు ఇస్తారా అనేది మాత్రం ప్రస్తుతం చూడాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ డీసీసీ అవకాశం కల్పించిన సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారైతే గుర్రుగా ఉన్నారు పార్టీపై. మరి ఏ విధంగా ఈ హైకమాండ్ వారిని బుజ్జగిస్తుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. కళ్యాణ